ओङ्कारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ఓం। జై గురుదేవ్। ఓం శ్రీ సాయిరామ్। అనంత ప్రేమ స్వరూపులారా, ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసమో, రుగ్మతలను నివారించుకోవటం కోసమో, జిజ్ఞాసతోనో, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవటం కోసమో ఏదో ఒక బలమైన కారణం ఉన్నందువల్ల ఆ సమస్యలను పరిష్కరించుకోవటం కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గంలోకి ప్రవేశిస్తున్నారు. అయితే ఎక్కువ మంది ఆ మార్గంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ పరిణతి చెందేవాళ్ళు చాలా తక్కువ మోతాదులో ఉంటున్నారు. నాకు తెలిసినంత వరకు లక్షలాది మంది ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయిస్తున్నప్పటికీ అతి కొద్ది మంది మాత్రమే సమస్యల విషవలయం నుండి, రుగ్మతల నుండి బయటపడగలుగుతున్నారు. అందుకు మూల కారణం ఏంటి? ప్రవేశించే వాళ్ళ సంఖ్య అనూహ్యంగా ఉంది. పరిణతి చెందే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి పరిణతి చెందకపోతే యోగ భ్రష్టత్వం కలుగుతుందని భగవద్గీతలో వివరించబడింది. అంటే ఎక్కువ మంది ఏదో ఆశించి యోగాలోకి ప్రవేశిస్తున్నప్పటికీ పరిణతి చెందనందువల్ల తీవ్రమైనటువంటి అసంతృప్తికి, నిరాశకు లోనై బలవంతంగా జీవితాన్ని ముగిస్తున్నారు. పరిణతి చెందటం బహు కష్టం, ప్రవేశించటం చాలా సులభం. ప్రవేశించిన వాళ్ళు పరిణతి చెందకపోతే అంతరంగం ఎలా ఉంటుందో ఊహించుకోండి. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించడం పెద్ద విశేషం కాదు. ఆ మార్గంలో పట్టు సాధించగలగాలి, పరిణతి చెందగలగాలి, జీవితానికి అర్థం, పరమార్థం చేకూర్చుకోగలగాలి, జీవితాన్ని సద్వినియోగపరచుకోవాలి, సార్థకం చేసుకోవాలి. అయితే ప్రవేశించిన వాళ్ళంతా పరిణతి చెందటం అనేది సాధ్యం కానే కాదు. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గం అనేది మహోన్నతమైనది, విశిష్టమైనది, పవిత్రమైనది. ఈ విశ్వానికి ఏదైతే ఆధారమో దానిని గురించి శాస్త్రీయ పందాల అవగాహన గావించుకున్న అనుభవంలోకి పొందటమే ఆధ్యాత్మికత అంటే. విశ్వం అంతటికీ ఆధారం ఏమిటి? శుద్ధ చైతన్యం, పరబ్రహ్మం, పరమాత్మ, భగవంతుడు. ఆ భగవంతుడిని గురించి తెలుసుకొని భగవంతుడి స్థితికి చేరటం అనేది అందరికీ సాధ్యం కానే కాదు. అయితే ప్రవేశించిన వాళ్ళు పరిణతి చెందకపోవటానికి మూల కారణం ఏమిటి? దాని గురించి విశ్లేషించుకోవాలి. మనం సమాజాన్ని కానీ, ప్రపంచాన్ని కానీ, ప్రకృతిని కానీ జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే అవి పూర్తిగా ధర్మాన్ని అనుసరించి కొనసాగుతున్నాయి. సమాజం ధర్మంతోనే ఉంది, ప్రపంచం ధర్మంతోనే ఉంది, ప్రకృతి కూడా ధర్మంతోనే ఉంది.
ధర్మాన్ని ఆచరించే వాళ్ళు తప్పనిసరిగా పరిణతి చెందగలుగుతారు. ధర్మాన్ని అతిక్రమించే వాళ్ళు మాత్రం యోగభ్రష్టులు అవుతారు. సమాజం ధర్మంగా ఉండటం ఏమిటి? సమాజంలో 4 వర్ణాలు ఉన్నాయి. శూద్రత్వం, వైశ్యత్వం, క్షత్రియత్వం, బ్రాహ్మణత్వం. ఈ 4 వర్ణాలు ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్కటి ఆధిక్యతను సంతరించుకొని ఉంటుంది. ప్రతి వ్యక్తిలో కూడా 4 ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఎక్కువ మోతాదులో ఉండి ప్రకోపిస్తూ ఉంటుంది. అలాగే ప్రపంచాన్ని గమనించండి. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఒక దేశానికి మరొక దేశానికి మధ్య తప్పనిసరిగా అవినాభావ సంబంధం ఉంటుంది. ఏ ఒక్క దేశం ఒంటరిగా జీవించే అవకాశమే లేదు. అందువల్ల ఒక దేశం మరొక దేశంపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆధారపడి ఉంటుంది. పరస్పర అవగాహనతోటి ఆ దేశాలు పరిపాలనను కొనసాగిస్తూ ఉంటాయి. ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలను ఏర్పరచుకుంటూ ఉంటాయి. ప్రకృతిని గమనించండి. ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి. వృక్ష సంపద ఉంది, జంతు సామ్రాజ్యం ఉంది, మానవ జాతి కూడా ఉంది. పంచభూతాల్లో జరిగినటువంటి రసాయనిక మార్పుల వలనే వృక్ష సంతతి ఆవిర్భవించింది. వృక్ష సంతతి తర్వాత జంతు సామ్రాజ్యంగా పరిణామ క్రమంలో రూపాంతరం చెందింది. ఆ జంతు సామ్రాజ్యం అంతటిలో అత్యంత పరాకాష్ఠ స్థితిలో ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. అందుకే మానవుడిని మహోన్నతుడు అన్నారు, ఉత్తమమైనటువంటి వాడు అన్నారు, మహిమాన్వితుడు అన్నారు. మానవునిలో అనేక రకాలైనటువంటి విశిష్టమైనటువంటి విధానాలు ఉన్నాయి, లక్షణాలు కూడా ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. జంతు సామ్రాజ్యం అంతటిలో మానవ జన్మ అరుదుగా లభిస్తుంది అన్నారు. ఇటువంటి మానవ జన్మను సార్థకం చేసుకొని మాధవత్వాన్ని అందుకొని దివ్యత్వంలో జీవిస్తూ విశ్వంలో సునాయాసంగా కలిసిపోవటమే ఆధ్యాత్మికతలోని కీలకాంశం. పంచభూతాల్లో వచ్చినటువంటి మార్పుల యొక్క రూపాంతరమే వృక్షాలు. వృక్షాల్లో సంభవించినటువంటి పరిణామం యొక్క రూపాంతరమే జంతువులు. జంతువులలో పరిణామ క్రమంలో పరాకాష్ఠ స్థితిలో ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. అయితే మానవుడు అన్ని విధాల ఉన్నతంగా ఉన్నాడు, విశిష్టంగా ఉన్నాడు, మహోన్నతంగా ఉన్నాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. అటువంటి వ్యక్తి వలన సమాజానికి, ప్రపంచానికి, ప్రకృతికి ఉపయోగం జరగాలి కదా. అలా జరుగుతుందా? జరగటం లేదే. ఎందుకు జరగటం లేదు? మూల కారణం ఏమిటి? మానవంలో ఉన్నటువంటి తెలివి, మేధా సంపత్తి మనిషిని మానవత్వం నుండి దానవత్వానికి దిగజార్చింది. మానవుడు మానవుడిగా ఉంటే మహోన్నతుడవుతాడు. అదే మానవుడు దానవుడైతే సమస్యగా మారుతాడు. భూమండలం అంతటిలో మానవ జాతే ఇతర జీవజాతులకు సమస్యగా మారింది. భూమండలం నుండి మానవ జాతిని తొలగించేటట్లయితే భూమండలం సస్యశ్యామలంగా ఉంటుంది. మానవ పరిణామ క్రమంలో మానవుడు దానవుడై తనకు తాను సమస్యగా మారి సమాజానికి, ప్రపంచానికి, ప్రకృతికి సమస్యలను సృష్టిస్తున్నాడు. అందుకే చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తున్నారు. ప్రవేశించే వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటుంది. పరిణతి చెందే వాళ్ళ సంఖ్య మాత్రం కనీస స్థాయిలో ఉంటుంది, కనిష్ట స్థాయిలో ఉంటుంది. అందుకు మూల కారణం ఏంటి? మానవుడు సున్నితంగా ఉన్నాడు, సూక్ష్మంగా ఉన్నాడు.
అటువంటి మానవుడు సులభతరమైన సుఖవంతమైన జీవితం కోసం ఆరాటపడుతున్నాడు. ఒంటరి జీవితానికి స్వస్తి పలికాడు, సామూహిక జీవితానికి అలవాటు పడ్డాడు. స్వేచ్ఛాయుత జీవితానికి స్వస్తి పలికాడు, సమిష్టి జీవనానికి అలవాటు పడ్డాడు. ఆ విధంగా జీవన విధానంలో వచ్చినటువంటి మార్పు వలన మనిషి స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని తమో గుణాన్ని పెంచుకున్నాడు. తమో గుణంలో ఉన్నటువంటి ప్రమాదం ఏమిటంటే ప్రపంచం నుండి నాకేమిటనే భావన ఎక్కువగా ఉంటుంది. నా ద్వారా ప్రపంచానికి ఏమిటి అని భావించే వ్యక్తి ఎలా ఉంటాడు, ప్రపంచం నుండి నాకేమిటని ఆలోచించే వ్యక్తి ఎలా ఉంటాడు ఒకసారి విశ్లేషించుకోండి. మానవుడు మాధవుడు కావటం లేదు, దానవుడు అవుతున్నాడు. దానవుడిలో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి లక్షణాలు ఏంటంటే అరిషడ్ వర్గాలు: కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. ఈ 6 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆలోచన విధానం ఎలా ఉంటుంది, జీవన సరళి ఎలా ఉంటుంది, అలవాట్లు ఎలా ఉంటాయి, ఆహార విహారాలు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించండి. కావాలి అనుకోవటమే కామం, సరిపోయింది అనుకోవటమే సంతృప్తి. సంతృప్తిగా జీవించే వ్యక్తి యొక్క ముఖాన్ని గమనించండి. కామంతో జీవించే వ్యక్తి యొక్క అంతరంగాన్ని పరిశీలించండి. కావాలి అనుకునే వ్యక్తి ఎలా ఉంటాడు, సరిపోయింది అనుకునే వ్యక్తి ఎలా ఉంటాడు. ఇవాళ సరిపోయింది అనుకున్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? అందరూ కావాలి అనేటటువంటి భావంతో ఉంటున్నారు. ధర్మాన్ని కాలరాచారు, ధర్మానికి తిలోదకాలు ఇచ్చారు, అధర్మాన్ని పెంచి పోషిస్తున్నారు. అభివృద్ధి పదంలో జీవించాలనే తపంలో ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు. ప్రకృతి సూత్రాలను ఉల్లంఘిస్తున్నారు. ప్రకృతికి విరుద్ధమైన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. అందుకే మానవుడు మహోన్నతుడు కాదు, అతి ప్రమాదకారి. అందుకే మానవ జాతి ప్రపంచానికి శాపంగా మారింది తప్ప వరంగా మాత్రం కాదు. ఆధ్యాత్మిక మార్గం ఎందుకు వెలుగులోకి వచ్చింది? మానవుడు గాడి తప్పి జీవిస్తున్నాడు, ప్రమాదకరమైన జీవితానికి అలవాటు పడ్డాడు. భవిష్యత్తులో ఈ మానవుడి వలన అనేక దుష్పరిణామాలు సంభవించబోతున్నాయి అనేటటువంటి విషయాన్ని పసిగట్టి బంధాలలో ఇరుక్కున్నటువంటి వ్యక్తిని, సంఘ జీవితానికి అలవాటు పడ్డటువంటి వ్యక్తిని, సామూహికంగా జీవిస్తూ మనోకాలుష్యాన్ని పెంచేటటువంటి మానవుణ్ణి సంపూర్ణ స్వేచ్ఛ వైపుకు మళ్లించే విధంగా ఋషులు మనకు అందించిన చక్కని మహోన్నత కళాత్మక జీవన విధానమే ఈ ఆధ్యాత్మిక మార్గం. అవసరం లేకుండా అన్వేషణ జరగదు, సమస్య లేకుండా పరిష్కారం కోసం ప్రయత్నం జరగదు. మానవుడు ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నాడు, ప్రకృతి సూత్రాలను ఉల్లంఘిస్తున్నాడు, ప్రకృతిని సమూలంగా ధ్వంసం చేస్తున్నాడు. ప్రకృతిని తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాడు. ఇదంతా ఏమిటి? కామమే కదా. కామం ఉంటే క్రోధం ఉంటుంది, కామము క్రోధము రెండు ఉంటే లోభం ఉంటుంది, లోభం ఉంటే మోహం ఉంటుంది, మోహం ఉంటే మదం ఉంటుంది, మదం ఉంటే మాత్సర్యం ఉంటుంది. ఇవన్నీ కూడా అరిషడ్ వర్గాలు. ఈ 6 ఉండటమే రోగం. ఈ 6ంటిని సమూలంగా కోకటి వేర్లతో సహా తొలగించుకోవటమే యోగం. కాబట్టి యోగం అనేది ఎలా అనుభవంలోకి వస్తుంది? చాలామంది నేను యోగా చేస్తున్నాను అంటారు. యోగాలోకి ప్రవేశించి యోగ సాధన చేసేటటువంటి వాళ్ళంతా కూడా ఆరోగ్యాన్ని పొందాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో విపరీతంగా సాధన చేస్తూ ఉంటారు. ఈ సాధన వలన ఎంతవరకు ప్రయోజనం కలుగుతుందనేది హాస్యాస్పదమే.
కాబట్టి ప్రయోజనం కలగకుండా సాధన కొనసాగిస్తూ ఉంటే అది తప్పనిసరిగా తిరోగమనానికి దారితీస్తుంది. కాబట్టి ప్రకృతిలో ఏం జరుగుతుంది? పంచభూతాల ద్వారా వృక్ష సంతతి ఆవిర్భవించింది. వృక్ష సంతతిలో సంభవించినటువంటి రూపాంతరం వల్లనే జంతు సామ్రాజ్యం ఆవిర్భవించింది. జంతు సామ్రాజ్యంలో జరిగినటువంటి పరిణామం వల్లనే మానవ జాతి ఆవిర్భవించింది. పంచభూతాలు స్వచ్ఛంగా ఉంటే వృక్ష సంపద పుష్కలంగా ఉంటుంది. వృక్ష సంపద పుష్కలంగా ఉంటే జంతువులకి ఆహారానికి ఆవాసానికి ఎటువంటి కొరత ఉండదు. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది? మానవుడు పంచభూతాల్ని కలుషితం చేస్తున్నాడు, వృక్ష సంపదను హరించి వేస్తున్నాడు, జంతు సామ్రాజ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటూ జంతువులకు ఉన్నటువంటి ఆహారాన్ని ఆవాసాన్ని తాను హరించి వేస్తున్నాడు. ఈ విధంగా మానవ జాతి మొత్తం కూడా అతి ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉంది. అందువల్ల ప్రవేశించడం పెద్ద విశేషం కాదు, పరిణతి చెందగలగాలి. ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే సమాజంలో ఏ వ్యక్తి ఒంటరిగా జీవించే అవకాశమే లేదు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకమైనటువంటి నైపుణ్యంతో ఉండి సమాజానికి తన వంతు ఏదో ఒకటి అందిస్తూ ఉంటాడు. ఆ విధంగా అందరూ కలిస్తేనే సమాజం అవుతుంది. అందరూ సమిష్టిగా బాధ్యత వహిస్తేనే సమాజం సరైనటువంటి పందాలో కొనసాగుతుంది. ఎప్పుడైతే సమాజం ప్రశాంతంగా ఉంటుందో ఆ ప్రభావంతో కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబం ప్రశాంతంగా ఉంటే మనిషి కూడా ప్రశాంతంగా ఉంటాడు. మనిషిలో అసంతృప్తి ఉంటే ఆ ప్రభావంతో కుటుంబం అంతా అసంతృప్తిగా మారుతుంది. కుటుంబం అసంతృప్తిగా ఉంటే సమాజం అసంతృప్తిగా ఉంటుంది. సమాజం అసంతృప్తిగా ఉంటే ప్రపంచం అసంతృప్తిగా ఉంటుంది. ప్రపంచం అసంతృప్తిగా ఉంటే ప్రకృతి సమూలంగా ధ్వంసమవుతుంది. మనిషి చేసినా చేస్తున్నా చేయబోతున్న పెద్ద పొరపాటు ఏమిటంటే సహజత్వాన్ని కోల్పోయాడు, కృత్రిమత్వానికి అలవాటు పడ్డాడు. భౌతిక సంపద ద్వారా ఆనందాన్ని పొందొచ్చు అనేటటువంటి భావంతో భౌతిక పరమైనటువంటి అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరించి ప్రకృతిని పతనం చేసి ప్రస్తుతం భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నాడు. ఆ ప్రకృతిని కాపాడకుండా, ప్రకృతిని పరిరక్షించకుండా, ప్రకృతి వనరులను విచ్చలవిడిగా ఉపయోగించుకుంటూ ఉంటే ఆ వ్యక్తి యొక్క అంతరంగం కలుషితం అవుతుంది కదా. కాబట్టి సంతృప్తి ముఖ్యం తప్ప సంపద ముఖ్యం కాదు. కావాలి అనేటటువంటి భావనే మనిషి జీవితాన్ని సమూలంగా పతనం చేసింది. అందువల్ల మనిషి ఏమవుతున్నాడు? నిరంతరం అసంతృప్తితో జీవిస్తున్నాడు. అసంతృప్తిగా జీవించే వ్యక్తి ప్రపంచం వైపుకు పరుగులు తీస్తుంటాడు. ప్రపంచం వైపుకు పరుగులు తీసేటటువంటి వ్యక్తి ప్రాపంచిక విషయవాంఛల్లో పూర్తిగా మునిగిపోయి కలుషితాన్ని ఇంకా లోపలికి స్వీకరించి జీవభావాన్ని పెంపొందించుకొని కర్మల మోతాదును పెంచుకొని చెడు కర్మ ఫలాన్ని అనూహ్యంగా సేకరించుకొని తాను బలహీనపడి కుటుంబాన్ని సమాజాన్ని సైతం బలహీనపరుస్తున్నాడు. సృష్టిలో ఏ ప్రాణికి ఇటువంటి హేయమైనటువంటి దుస్థితి లేదు, ఒక్క మానవుడికి మాత్రమే ఉంది. చాలామంది ఇటువంటి సమస్యల నుంచి బయటపడటం కోసం ఆధ్యాత్మిక మార్గమే పరిష్కారం అని చెప్పి ఆ మార్గం వైపు పరుగులు తీస్తున్నారు. అది తప్పు మాత్రం కాదు. ఆత్మజ్ఞానం కోసం ఆరాటపడుతున్నారు. భగవద్గీతని, బ్రహ్మసూత్రాలని, ఉపనిషత్తులను అవపోసన పడుతున్నారు. జ్ఞానం కోసం ఆరాటపడుతున్నారు. జ్ఞానం కోసం పరితపిస్తున్నారు. జ్ఞానాన్ని పొందటం కోసం ఆశ్రమాల్లో తిష్ట వేసుకొని ఉంటున్నారు. కానీ వాళ్ళంతా కూడా ఆధ్యాత్మికతను గురించి కేవలం తెలుసుకుంటున్నారు కానీ అనుభవాన్ని పొందలేకపోతున్నారు.
ఎందువల్ల? నా నుండి ప్రపంచానికి ఏమిటి అనే భావన మనిషిలో ఔన్నత్యానికి, త్యాగానికి ప్రతిరూపం అవుతుంది. ప్రపంచం నుండి నాకేమిటి అనే భావన స్వార్థానికి ప్రతిరూపం అవుతుంది. ఇక్కడే మనకి మూల కారణం తెలిసిపోతుంది. ప్రపంచం నుండి నాకేమిటి అనే వ్యక్తి ఆలోచన విధానం ఎలా ఉంటుంది? నా నుండి ప్రపంచానికి ఏమిటి అనే వ్యక్తి ఆలోచన విధానం ఎలా ఉంటుంది? నా నుండి ప్రపంచానికి ఏమిటి అనే భావన ఉందనుకోండి, అది త్యాగం అవుతుంది. ప్రపంచం నుండి నాకేమిటి అనే భావన ఎక్కువగా ఉందనుకోండి, అది స్వార్థం అవుతుంది. స్వార్థపూరితంగా జీవిస్తూ ఎంత కఠోర సాధన చేసినా ఆ సాధన మొత్తం బూడిదలు పోసిన పన్నీరే కదా. కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ ముఖ్యం కాదు, లైఫ్ అకౌంట్ చాలా ముఖ్యం. అందరూ బ్యాంక్ అకౌంట్ను గురించి పరితపిస్తున్నారు తప్ప లైఫ్ అకౌంట్ను గురించి ఆలోచించడం లేదు. స్వీకరించడం అనేది తమో గుణం, బయటకు పంపించడం అనేది రజోగుణం, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవటం అనేది సత్వగుణం. ఇవాళ ఎక్కువ మంది స్వార్థపూరితంగా ఆలోచిస్తూ ప్రపంచాన్ని ఉపయోగించుకుంటున్నారు. ప్రపంచాన్ని ఉపయోగించుకునే వ్యక్తి ఎలా ఉంటాడు? ప్రపంచానికి ఉపయోగపడే వ్యక్తి ఎలా ఉంటాడు? ప్రపంచానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తి త్యాగంలో ఉంటాడు. ప్రపంచాన్ని ఉపయోగించుకునేటటువంటి వ్యక్తి స్వార్థపూరితంగా ఉంటాడు. స్వార్థపూరితంగా ఉండి ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బూడిదలు పోసిన పన్నీరే కదా. మనం పంచభూతాలను గమనించేటట్టయితే ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. వాటిలో సహాయం ఉంటుంది, సహకారం ఉంటుంది, సామరస్యం ఉంటుంది, సమన్వయం ఉంటుంది, సహజీవనం కూడా ఉంటుంది. భూమిలో మిగిలినటువంటి 4 ఉంటాయి, నీటిలో 3 ఉంటాయి, అగ్నిలో 2 ఉంటాయి, వాయువులో 1 ఉంటుంది, ఆకాశం ఒంటరిగా ఉంటుంది. ఆకాశం నుండి వాయువు వస్తుంది, వాయువు నుండి అగ్ని వస్తుంది, అగ్ని వాయువు కలిసి నీరు ఏర్పడతాయి. ఆ నీరు ఇతర మూలకాలతో కలిస్తే భూమి ఏర్పడుతుంది. అంటే పంచభూతాలు ఒకదానితో మరొకటి పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. పంచభూతాల నిష్పత్తిలో వ్యత్యాసం కలిగితే భూమండలం అంతా కూడా కాలుష్యంతో నింపబడుతుంది. అదే వృక్ష సంపదను గమనించండి, అవి పంచభూతాల ద్వారానే ఆవిర్భవించాయి, కానీ ఒకదానితో మరొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. అలాగే జంతువులను గమనించండి, జంతువులు వృక్షాల మీద ఆధారపడతాయి. మానవుడిని గమనించండి, మానవుడు ఇతర మానవుల మీద ఆధారపడతాడు, జంతువుల మీద ఆధారపడతాడు, వృక్ష సంపద మీద ఆధారపడతాడు, పంచభూతాల మీద కూడా ఆధారపడతాడు. అంటే అక్కడ ఏం జరుగుతుంది? భూమండలం అంతట్లో పంచభూతాలు ఇతరులకు ఉపయోగపడతాయి, వృక్షాలు పంచభూతాలను ఉపయోగించుకుంటాయి, జంతువులు వృక్షాలను ఉపయోగించుకుంటాయి, కానీ మానవుడు మాత్రం అన్నింటిని ఉపయోగించుకుంటాడు. అందుకే మ్యాన్ ఈజ్ ద వైజెస్ట్ ఎనిమల్ అంటారు, మ్యాన్ ఈజ్ ద వరస్ట్ ఎనిమల్ అంటారు. మనిషి ఎప్పుడైతే స్వార్థపూరితంగా ఉంటాడో, సంకుచితంగా ఉంటాడో, నేను నాది నాకనేటటువంటి అహంకారంలో ఉంటాడో, పరిమిత తత్వంలో జీవిస్తూ ఉంటాడో, పరిధులలో జీవిస్తూ ఉంటాడో, సొంత ప్రపంచంలో ఇరుక్కుపోతాడో, అతని ఆలోచన పరిధి చాలా కుంచుకొని ఉంటుంది. ప్రజ్ఞ పరిమితంగా ఉండటం వేరు, ప్రజ్ఞ కుంచుకోవటం వేరు, ప్రజ్ఞ అనంతంగా విస్తరించడం వేరు. అమాయకులలో ప్రజ్ఞ పరిమితంగా ఉంటుంది, మేధావులలో ప్రజ్ఞ కుంచుకొని ఉంటుంది, ఆధ్యాత్మికవేత్తలలో ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది.
ఇవాళ ప్రపంచానికి సమస్యగా మారేటటువంటి వర్గాలన్నీ ఏమిటి? మేధావర్గమే. తెలివి మేధా సంపత్తి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళే. ప్రపంచాన్ని శాసించేవారే, ప్రపంచాన్ని పరిపాలించేవారే, ప్రకృతి మీద ప్రయోగాలు చేసేవారే, సమాచారాన్ని బుర్రలోకి నింపుకునేవారే, విపరీతంగా జ్ఞానాన్ని ప్రపంచానికి పంచేవాళ్ళే. మేధావి అంటే ప్రకృతికి విరుద్ధంగా జీవించే వ్యక్తి, స్వార్థపూరితంగా ఆలోచించేటటువంటి వ్యక్తి, ప్రజ్ఞ కుంచుకున్న వ్యక్తి, సొంత ప్రపంచాన్ని సృష్టించుకున్నటువంటి వ్యక్తి, బంధాలలో ఇరుక్కున్నటువంటి వ్యక్తి, తన చుట్టూ పరుదలు నిర్మించుకొని జైలు జీవితాన్ని అనుభవించేటటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తికి మనశ్శాంతి ఎందుకు ఉంటుంది? మనశ్శాంతి ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? అశాంతిగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? సంతృప్తిగా జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు? అసంతృప్తిగా జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు? అసంతృప్తిగా జీవించే వ్యక్తి అసంతృప్తిని ప్రపంచానికి పంచుతాడు, మరలా తిరిగి అసంతృప్తిని పొందుతూ ఉంటాడు. మేధావులంతా కూడా సహజత్వాన్ని వదిలేసి వక్ర మార్గంలో జీవిస్తూ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గంలో కూడా పరిణతి చెందలేక విపరీతం ఘర్షణ పడుతున్నారు. దానికి మూల కారణం ఏంటి? సమస్యలకు మూల కారణం ఎక్కడుంది? రుగ్మతలకు మూల కారణం ఎక్కడుంది? సమస్యలు కానీ రుగ్మతలు కానీ మూల కారణం మనసే కదా. మనస్సును సరిచేయకుండా శరీరాన్ని సరిచేస్తే ప్రయోజనం ఏమిటి? మూల కారణం మనసులో ఉంది. మనం ట్రీట్మెంట్ శరీరానికి ఇస్తున్నాం, దానివల్ల ప్రయోజనం ఏమిటి? కాబట్టి మూల కారణాన్ని సమూలంగా కోకట వేర్లతో సహా తొలగించగలిగితే శరీరం స్వచ్ఛంగా ఉంటుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది, కాంతివంతంగా ఉంటుంది, తేజోవంతంగా ఉంటుంది. కాబట్టి మనం దేన్ని సరిచేయాలి? సూక్ష్మ శరీరాన్ని సరిచేయాలి, మనసును సరిచేయాలి, మేధస్సును సరిచేయాలి. అటువంటి మేధస్సును సరిచేయటం కోసమే ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రపంచానికి కానుకగా అందించడం జరిగింది. అయితే ఆ మార్గం యొక్క అవసరం తెలుసుకున్నారు. ఆ మార్గమే ప్రపంచానికి శరణ్యం అనేటటువంటి భావన రుజువైంది. అందుకే మనుషులంతా ఆ మార్గం కోసం పరితపిస్తున్నారు. కానీ అకౌంట్ సరిగా లేదు కదా. బ్యాంక్ అకౌంట్ గురించి ఆలోచించే వాళ్ళకి లైఫ్ అకౌంట్ యొక్క విలువ తెలియదు కదా. విలువలేని ప్రపంచానికి విలువనిచ్చే వాళ్ళకి జీవితపు విలువ తెలియదు కదా. మేధావులంటే ఎవరు? ప్రపంచం నుండి నాకేమిటని పరితపించే వాళ్ళే మేధావులు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యాలతో తమను తాము హింసించుకుంటూ ప్రపంచాన్ని హింసించేటటువంటి వాళ్ళే మేధావులంటే. అందుకే ప్రవేశించేది మేధావులే, పరిణతి చెందలేక పరితపించే వాళ్ళు కూడా మేధావులే. మేధావులే ఆధ్యాత్మిక మార్గం కోసం ఆరాటపడుతున్నారు. వందల వేల లక్షల కోట్ల మంది ప్రవేశిస్తున్నారు. కానీ ప్రపంచ పరిస్థితులు ఎందుకు మారటం లేదంటే మేధావులు చేసినటువంటి ఒక నిర్వాహకం వల్ల ప్రపంచం సమూలంగా పతనమైంది. ఏమిటా నిర్వాహకం? చట్టపరమైనటువంటి హక్కును కల్పించుకుంటున్నారు, న్యాయబద్ధమైనటువంటి సంపాదన కోసం ఆరాటపడుతున్నారు, చట్టం న్యాయం రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటున్నారు, ధర్మాన్ని సత్యాన్ని కాలరాచారు. ధర్మము సత్యం రెండు కూడా చాలా విశిష్టమైన విలువైనవి. సత్యం నుండి ధర్మం ఆవిర్భవిస్తుంది, ఆ ధర్మం తిరిగి మరలా సత్యంలో కలిసిపోతుంది. సత్యం అంటే పురుషుడు, ధర్మం అంటే ప్రకృతి. సత్యం అంటే క్షేత్రజ్ఞుడు, ధర్మం అంటే క్షేత్రం. క్షేత్రజ్ఞుడి నుండి, పురుషుడి నుండి క్షేత్రము, ప్రకృతి ఆవిర్భవించి అవి మరలా తిరిగి ఆ క్షేత్రజ్ఞుడిలో, పురుషుడిలో కలిసిపోతాయి. క్షేత్రం నుండి క్షేత్రజ్ఞాన్ని విడదీసే అవకాశం లేదు. అవి ఒకదానితో మరొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు రెండింటిని భగవంతునిగా భావించగలిగితే ఎలా ఉంటుంది? ఇవాళ అందరూ కూడా మరణ భయంతో వెలవెల్లాడిపోతున్నారు. ఎక్కువ కాలం జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి, ప్రశాంతంగా జీవించాలి, అసంతృప్తిగా జీవించాలి.
ఇది అందరి యొక్క జీవిత లక్ష్యం. అయితే అటువంటి భావన ఉండటం అనేది సహజమే. కానీ ఆ మార్గంలోకి ప్రవేశించిన తర్వాత పరిణతి చెందలేకపోవడానికి మూల కారణం తెలుసుకోవాలి. అసలు సమస్య అనేది ఉందంటేనే స్వార్థం ఉన్నట్లే కదా. రుగ్మతలు సంభవిస్తున్నాయంటే ఆలోచన విధానంలో పొరపాటు ఉన్నట్లే కదా. మనసులో కలుషితం ఉంటే శరీరంలో రుగ్మతలు ఉంటాయి కదా. మనసులో ఉన్నటువంటి లోపాలను బలహీనతలను తొలగించుకోకుండా ఎంత కఠోరంగా సాధన చేసినా సాధన మొత్తం బుడిదలు పోసిన పన్నీరే కదా. కాబట్టి మనిషి ఎలా జీవించాలి? త్యాగంతో జీవించాలి. త్యాగంలోనే యోగం ఉంది. ఆ త్యాగం ఎలా వస్తుంది, ఎలా సంక్రమిస్తుంది, త్యాగంతో జీవించడం ఎలా, దీని గురించి మనం తెలుసుకోవాలి. ఎవరైతే శారీరక మట్టమే ముఖ్యం అనుకుని జీవితాన్ని కొనసాగిస్తారో వాళ్ళు శారీరక మమకారంతో ఉంటారు. శరీరాన్ని పోషించుకోవాలనుకుంటారు. వాళ్ళకి ఆహారము, నిద్ర, మైథునము, భయం 4 ఎక్కువగా ఉంటాయి. జంతు ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. సెక్స్ కోసం ఆరాటపడుతూ ఉంటారు. కడుపు నిండితే చాలనుకుంటారు. శరీరాన్ని పోషించే దిశగా జీవిత ప్రణాళికలను రూపొందించుకుంటారు. ప్రస్తుతం మేధావర్గాన్ని పరిశీలించండి. అందరూ కూడా సుఖానికి అలవాటు పడ్డారు. సౌకర్యాల కోసం పరితపిస్తున్నారు. భద్రత ముసుగులో బంధించబడుతున్నారు. భావితరాల కోసం అవసరానికి మించి సంపదను పోగు చేసుకుంటున్నారు. ఇదంతా ఏమిటి? స్వార్థమే కదా. అందరికీ చెందవలసినటువంటి ప్రకృతి వనరులను కొందరే హరించి వేస్తూ ఉంటే ప్రపంచంలో ప్రశాంతత ఎలా ఉంటుంది? ఆలోచించండి. అవసరానికి మించి సేకరించుకోవటం, అవసరానికి మించి భుజించడం, అవసరానికి మించి నిద్రపోవటం, అవసరానికి మించి మాట్లాడటం, అవసరానికి మించి శ్రమించటం, అవసరానికి మించి ప్రజా సంబంధాలను పెంపొందించుకోవటం, ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరం కదా. పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధం అవుతుంది. అతిగా ఉంటే ఏదైనా విషం అవుతుంది. అందరూ విషపూరితమైన జీవితాన్ని కొనసాగిస్తూ కఠోర సాధనలు చేస్తున్నారు. అసలు సాధన చేయటం ఏంటి? సాధించవలసింది ఏదో ఉంది అనుకున్నప్పుడే సాధన అవసరం అవుతుంది. సాధించవలసింది ఏమీ లేదనుకున్నప్పుడు సాధన యొక్క అవసరం ఏముంటుంది? ఇవాళ ప్రపంచంలో మేధావర్గాన్ని మొత్తాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. జంతువుల కంటే హీనంగా ఉన్నారు. జంతువులు ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నాయి కాబట్టి అవి ఉన్నతంగా ఉన్నాయని భావించవచ్చు. కానీ మానవుడు ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నాడు. ప్రకృతిని పతనం చేస్తున్నాడు. ప్రకృతిని తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడు. ప్రకృతిని క్రయ విక్రయాలకు ఉపయోగిస్తూ ఉన్నాడు. ప్రకృతి విలువను తెలుసుకోవటం లేదు. మనసును మొక్కలు చేసుకుంటున్నాడు. ప్రపంచాన్ని కూడా మొక్కలు చేశాడు. దేశాలు అంటున్నాడు, రాష్ట్రాలు అంటున్నారు, జిల్లాలు అంటున్నాడు, మండలాలు అంటున్నారు, గ్రామాలు అంటున్నారు. ఈ విధంగా తెలివి మీద సంపత్తిని ఉపయోగించి పరిపాలనా దక్షతతో ప్రపంచాన్ని మంచి మార్గం వైపుకు మళ్లించాలనేటువంటి తపనతోటి, ఆరాటంతో నియమాలను, నిబంధనలను, కట్టుబాట్లను రూపొందించి మనుషుల్ని మంచి మార్గం వైపు మళ్లించాలని మానవుడు చేసేటటువంటి ప్రయత్నాలు మొత్తం కూడా నిర్వీర్యమైపోతున్నాయి. కాబట్టి నా నుండి ప్రపంచానికి ఏమిటని ఆలోచించండి, ఎలా ఉంటుందో. ప్రపంచం నుండి నాకేమిటని ఆలోచించండి, ఎలా ఉంటుందో. నా ద్వారా ప్రపంచానికి మేలు జరగాలి అనుకున్నప్పుడు అతన్ని ప్రకృతి కాపాడుకుంటుంది. ప్రపంచం నుండి నాకేమిటి అనేటటువంటి వ్యక్తిని ప్రకృతి తప్పనిసరిగా ముందు హెచ్చరిస్తుంది, తర్వాత శిక్షిస్తుంది, అవసరమైతే భక్షిస్తుంది కూడా. ఏది ఆకస్మికంగా జరగదు, అంతా ముందే నిర్ణయించబడుతుంది. కారణం సూక్ష్మ రూపంలో ఉంటుంది, ప్రభావం తర్వాత బహిర్గతం అవుతుంది. ప్రభావం కంటికి కనిపిస్తుంది కానీ కారణం మాత్రం కనిపించదు. కారణాన్ని బట్టే ప్రభావం ఉంటుంది. కారణం ఒక రకంగా, ప్రభావం మరొక రకంగా ఉండదు. కారణం ఎప్పుడైతే నెగిటివ్గా ఉంటుందో ప్రభావం కూడా నెగిటివ్గా ఉంటుంది. కారణం ఎప్పుడైతే మహోన్నతంగా ఉంటుందో
ప్రభావం కూడా అదే విధంగా ఉంటుంది. మనిషి యొక్క జీవన విధానంలో ఉన్నటువంటి లోపాలను మీరు జాగ్రత్తగా గమనించండి. ఎక్కువ మంది కోరికలతో జీవిస్తున్నారు. కోరికలను తీర్చుకోవటం కోసం ఆరాటపడుతున్నారు. సుఖానికి, సౌకర్యానికి, విలాసానికి, వినోదానికి, శృంగారానికి, భోగలాలస జీవితానికి, ఖరీదైనటువంటి జీవితానికి అలవాటు పడుతున్నారు. శారీరక ఇంద్రియ మట్టాలని సంతృప్తిపరిచే విధంగా జీవన విధానాన్ని రూపొందించుకొని జీవిత లక్ష్యాలను ఏర్పరచుకొని అదే తరహాలో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. శారీరక ఇంద్రియ మట్టాలని బలోపేతం చేసేటటువంటి వాళ్ళ మనసు ఎలా ఉంటుంది? అసంతృప్తిగా ఉంటుంది, అశాంతిగా ఉంటుంది. మనసు అసంతృప్తిగా, అశాంతిగా ఉందనుకోండి, బుద్ధి కూడా పక్షపాత ధోరణిలో ఉంటుంది కదా. బుద్ధి పక్షపాత ధోరణిలో ఉందనుకోండి, హృదయ మట్టం మూసివేయబడుతుంది కదా. హృదయ మట్టం మూసుకుంటే అతని జీవితం ఎలా ఉంటుంది? బావిలో కప్ప మాదిరిగా ఉంటుంది, సంకుచితంగా ఉంటుంది, స్వార్థంగా ఉంటుంది. అతనిలో కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సరం ఎక్కువగా ఉంటాయి. అదే హృదయ మట్టం వికసించింది అనుకోండి, కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉంటాయి. ఇద్దరి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో గమనించండి. దానవత్వంతో జీవించే వ్యక్తికి ఎంత సమకూరినా సరిపోదు. మానవత్వంతో జీవించేటటువంటి వ్యక్తికి ఏమీ అవసరం ఉండదు. అవసరం లేదు అనుకున్నటువంటి వ్యక్తి మనసు నిండుకుండలా ఉంటుంది. కావాలి అనుకునేటటువంటి వ్యక్తి అంతరంగం తప్పనిసరిగా అసంతృప్తిగా ఉంటుంది. అసంతృప్తిని భర్తీ చేసుకోవటం కోసం సంపదను పోగు చేసుకునేటటువంటి విధానంలో ఆ అసంతృప్తి ఇంకా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి శారీరక మట్టం, ఇంద్రియ మట్టం ఈ రెండు చాలా ప్రమాదకరమైనవి. బుద్ధి మట్టం, హృదయ మట్టం అనేవి చాలా ఉన్నతమైనవి. ఆ నాలుగింటి మధ్యలో ఏముందంటే మానసిక మట్టం ఉంది. మనసు క్రిందికి చూస్తే నరకం, పైకి మళ్ళితే స్వర్గం. అందరూ ఇప్పుడు నరకంలో ఉన్నారు. స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నామని భ్రమిస్తున్నారు. సుఖాన్ని ఆనందంగా భ్రమించటం అంత ప్రమాదకరమైనటువంటి ధోరణి మరొకటి ఉండదు. సుఖపడే వ్యక్తులు ఎలా ఉంటారు, కష్టపడే వ్యక్తులు ఎలా ఉంటారు కొంచెం గమనించండి. కష్టార్జితంతో జీవించే వ్యక్తులు ఎలా ఉంటారు, అక్రమార్జనతో జీవించే వ్యక్తులు ఎలా ఉంటారు ఆలోచించండి. సుఖపడేటటువంటి వ్యక్తులకి ఎంత సమకూర్ణ ఇంకా సరిపోదనేటటువంటి భావన ఉంటుంది. కష్టపడేటటువంటి వ్యక్తులకి సంతృప్తి ఉంటుంది. వాళ్ళు కడుపు నిండా తింటారు, కంటి నిండా నిద్రపోతారు, కష్టపడి పనిచేస్తారు. వాళ్ళకి తింటే అరుగుతుంది, పడుకుంటే నిద్రపడుతుంది. శరీరం అలసిపోతుంది కాబట్టి శరీరం దృఢంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది, అది పటిష్టంగా ఉంటుంది. శరీరం దృఢంగా, శక్తివంతంగా, పటిష్టంగా ఉంటే ఇక ఆరోగ్యాన్ని గురించినటువంటి ఆలోచన ఉండదు కదా. ఆరోగ్యం సమకూరిందంటే దీర్ఘాయువు ఉంటుంది కదా. ఆరోగ్యమే సుదీర్ఘాయువు రెండు ఉన్నాయంటే మానసిక ప్రశాంతత ఉంటుంది కదా. మానసిక ప్రశాంతత ఉంటే సంతృప్తి ఉంటుంది కదా. ఈ నాలుగు ఉంటే తప్పనిసరిగా ఆనందం ఉంటుంది కదా. ఆనందంగా జీవించే వ్యక్తి సంపూర్ణ స్వేచ్ఛతో ఉంటాడు కదా. కాబట్టి మనం త్యాగం చెయ్యాలి, త్యాగంలో జీవించాలి. త్యాగాన్ని నుండే యోగం లభించాలి. ఆ త్యాగం ఏమిటి? పరిమితమైనటువంటి వనరులతో జీవించడమే త్యాగం అంటే. అవసరానికి మించి సమకూర్చుకోవటమే రోగం అంటే. ఇప్పుడు అందరూ కూడా డబ్బు మత్తులో ఉన్నారు. ఆర్థిక వనరుల సేకరణలో జీవితం అంతటినీ వృధా చేసుకుంటున్నారు. మేధస్సులన్నీ గణాంకాలతో పూర్తిగా నింపబడి ఉన్నాయి. రాబడికి ఖర్చుకి మధ్య సమన్వయం ఉండటం లేదు. ఎంత సమకూర్ణ ఇంకా సరిపోదేమో అనేటటువంటి భయము, భావన ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే జీవితం అంతా కూడా సంపాదన మీదనే దృష్టిని కేంద్రీకరించవలసినటువంటి అవసరం వస్తుంది. అటువంటి ఆలోచన ధోరణిలో, జీవన విధానంలో ఉండి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం పొడిదలు పోసిన పన్నీరే కదా. నా నుండి ప్రపంచానికి ఏమిటి అనుకునేటటువంటి వ్యక్తులలో మహోన్నతమైనటువంటి విశాల భావన ఉంటుంది. అందుకే కోరికల కన్నా ఆశయం గొప్పది, ఆశయం కన్నా
సంకల్పం గొప్పది, సంకల్పం కన్నా దృక్పథం గొప్పది. ప్రస్తుతం అందరూ కోరికల విశ్వాలలో చిక్కుకొని పోయారు. కోరికల మోతాదు పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. కుటుంబాలన్నీ కూడా జీవన పోరాటంలో పరుగు పందెం కొనసాగిస్తున్నాయి. మనుషులంతా ఆరాటపడుతున్నారు, పోరాటంలో జీవిస్తున్నారు. ఒక వ్యక్తి ఉనికి మరొక వ్యక్తికి అసౌకర్యంగా మారింది. అందరూ కలిసిమెలిసి అన్యోన్యంగా, ఆప్యాయంగా, ప్రేమగా, ఒద్దికగా, ఐకమత్యంగా జీవించే అవకాశం లేకుండా పోయింది. భార్యాభర్తల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరుగుతున్నాయి. సమాజంలో అశాంతి, అసంతృప్తి తారాస్థాయిలో ఉంది. ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. ప్రకృతి సమతుల్యాన్ని, సమత్వాన్ని కోల్పోయింది. ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా సంభవిస్తున్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఆధ్యాత్మికతను బలవంతంగా చెవిలో పోసినా సరే అది అనుభవంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఆధ్యాత్మికతను అందుకునే అనుకూలమైనటువంటి వాతావరణం ఉండాలి కదా. పరిసరాలు ప్రశాంతంగా లేనప్పుడు ఎంత బలవంతంగా సాధన చేసినా సాధన మొత్తం బూడిదలో పోసిన పన్నీరు కదా. అందుకే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించే వాళ్ళే అసంతృప్తిని పెంచుకుంటున్నారు. ఎందువలన? ఆశించి సాధన చేస్తున్నారు, ఆశించింది అందటం లేదు. తాత్కాలికంగా తృప్తి ఉంటుంది, దాని ప్రక్కనే మరలా అసంతృప్తి ఉంటుంది. తృప్తి అసంతృప్తుల మధ్యనే జీవితం కొనసాగుతుంది. మనుషులంతా కూడా అదే తరహా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అందువల్ల మనిషి ఉన్నతంగా ఎదగాలంటే బుద్ధి మట్టాన్ని, హృదయ మట్టాన్ని వికసింపజేసుకోవాలి. హృదయ మట్టానికి చేరినటువంటి వ్యక్తిలో త్యాగం ఉంటుంది, త్యాగంలోనే యోగం ఉంటుంది. కొంతమంది జీవితాలను గమనించండి. 100 సంవత్సరాలు జీవిస్తున్నారు, ఆరోగ్యంగా జీవిస్తున్నారు, ప్రశాంతంగా జీవిస్తున్నారు, సంతృప్తిగా జీవిస్తున్నారు. అందుకు మూల కారణం ఏంటి? వాళ్ళు ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నారు. ఎండకెండుతున్నారు, వర్షానికి తడుస్తున్నారు, చల్లు వణుకుతున్నారు, ప్రకృతి వనరులను పరిమితంగా వాడుకుంటున్నారు. అటువంటి వ్యక్తులు తమకు తెలియకుండానే ఆధ్యాత్మికతను అనుభవిస్తున్నారు. చాలామంది అవసరానికి మించి సమకూర్చుకొని ఖరీదైన జీవితానికి అలవాటు పడి ఆధ్యాత్మికత ద్వారా ఆరోగ్యం సంక్రమిస్తుందనే భావంతో ఆ మార్గంలోకి ప్రవేశించి కఠోర సాధన చేస్తున్నారు. కానీ వీళ్ళు ఆ మార్గంలో పరిణతి చెందలేకపోతున్నారు. ఎందువలన? వాళ్ళు యోగాలో ఉన్నారు, కానీ యోగాను అందుకోలేకపోతున్నారు. కానీ సామాన్య మానవులను గమనించండి, వాళ్ళకి యోగా అంటే ఏమో తెలియదు, కానీ యోగాన్ని వాళ్ళు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. అలా అనుభవిస్తున్నట్లుగా నిదర్శనం ఏంటంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు, ఆరోగ్యంగా జీవిస్తున్నారు, ప్రశాంతంగా జీవిస్తున్నారు, సంతృప్తిగా జీవిస్తున్నారు. అంతిమంగా ప్రశాంతంగా జీవితాన్ని ముగిస్తున్నారు, సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగిస్తున్నారు. వాళ్ళు తమకు తెలియకుండానే యోగాను అనుభవిస్తున్నారు. సేవాభావంతో జీవించే వ్యక్తుల జీవితాలను మీరు గమనించండి. వాళ్ళలో ఏదో తెలియనటువంటి సంతృప్తి ఉంటుంది. సేవ చేసిన తర్వాత కళ్ళు మూసుకొని మెడిటేషన్లు కూర్చుంటే మనసు పులకించిపోతుంది. స్వార్థపూరితంగా జీవిస్తూ సుఖానికి అలవాటు పడి 4 గోడల మధ్య బందీగా ఉంటూ ఆధ్యాత్మికత పేరుతో ఎంత కఠోర సాధన చేసినా పరిణతి చెందకపోగా ఇంకా బలహీనపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు శారీరక సుఖాన్ని మించిన సాధన మరొకట్లేదు, స్వచ్ఛమైనటువంటి సేవను మించిన సాధన మరొకట్లేదు. సేవ లేకుండా సాధన కొనసాగించిన ఆ సాధన మొత్తం బొడిదలు పోసిన పన్నీరు అవుతుంది. స్వచ్ఛమైన సేవాభావంతో జీవించే వ్యక్తులు ఎటువంటి సాధనలు చేయవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళ జీవితమే సాధనగా మారుతుంది. కాబట్టి హృదయ మట్టం వికసించాలి. మనిషి శారీరక, ఇంద్రియ, మానసిక, బుద్ధి మట్టాలను అధిగమించి హృదయ మట్టానికి చేరగలిగితే అతని నడకలో కానీ, నడతలో కానీ, ఆలోచనలో కానీ, జీవితంలో కానీ, జీవన విధానంలో కానీ, మొక్కవళికలో కానీ, ప్రజా సంబంధాల్లో కానీ ఒక ఔన్నత్యం కనిపిస్తుంది, విశిష్టత కనిపిస్తుంది. ప్రజల చేత పూజలు అందుకునే అర్హత ఉంటుంది. అందరి చేత గౌరవించబడతారు. వాళ్ళ మాటను అందరూ కూడా శిరసా వహిస్తారు. వాళ్ళ జీవితానికి అర్థం, పరమార్థం, సార్థకత ఉంటాయి. వాళ్ళు ప్రపంచానికి విలువనివ్వరు. ప్రపంచం విలువ లేనిది అని భావిస్తూ తమ జీవిత విలువను పెంచుకుంటూ ఉంటారు.
ప్రపంచం విలువైంది అని భావించే వాళ్ళు జీవితపు విలువను తెలుసుకోలేరు. ఆర్థిక వనరులే ముఖ్యం అనుకునేటటువంటి వ్యక్తులు ఆత్మీయతలను, అనురాగాన్ని, ప్రేమను పొందలేరు. అందుకే ఇవాళ మానవ సంబంధాలు పూర్తిగా బలహీనపడినందువల్లే మనుషులు సమస్యల సుడుగులో ఇరుక్కుపోతున్నారు. భారతదేశాన్ని గమనించండి, ఐకమత్యం లేదు. ఐకమత్యం చాలా తక్కువగా ఉంది. సామాజిక బాధ్యత లేదు, క్రమశిక్షణ కూడా లేవు. మరి భారతదేశంలో ఆధ్యాత్మికత పుష్కలంగా ఉంది కదా, మరి ఇటువంటి విశిష్టమైన లక్షణాలు మానవులకు ఎందుకు ఉండటం లేదు? ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన వాళ్ళకైనా ఎటువంటి లక్షణాలు ఉండాలి కదా, మరి ఎందుకు ఉండటం లేదు? అందుకు మూల కారణం ఏంటంటే హృదయమట్టం మూసుకొని ఉండి కఠోర సాధనలు చేస్తున్నారు. వ్యక్తిగత మోక్షం కోసం ఆరాటపడుతున్నారు, కానీ సమాజ మోక్షాన్ని గురించి పరితపించడం లేదు, ఆలోచించడం లేదు. అయితే మనుషులు ఆశయం, సంకల్పం వీటి గురించి ఆలోచించేటప్పుడు మనసు ఎంతో కొంత మేరకు ఉన్నతంగా ఉంటుంది, విశాల భావంతో ఉంటుంది. కానీ హృదయ మట్టం వరకు జీవించే వాళ్ళలో కూడా ప్రజా సంబంధాలు ఉంటాయి. ఏదో చెయ్యాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది, ఏదో సాధించాలనే భావన ఎక్కువగా ఉంటుంది, ప్రపంచాన్ని మార్చాలనేటటువంటి ఆలోచన విధానం ఉంటుంది, ఇతరులను సరిచేయాలనేటటువంటి ధోరణిలో ఉంటారు. ఇదంతా ఏమిటి? ఇది కూడా అసంతృప్తే. ఎందువలన అంతరంగంలో వెలితి ఉండి, కొరత ఉండి, లోటు ఉండి, లేమిడి ఉండి దాన్ని భర్తీ చేసుకోవటం కోసం, సేవ ద్వారా సంతృప్తి పడటం కోసం వాళ్ళు పరుగులు తీస్తున్నారు. కానీ అంతరంగాన్ని శుద్ధి చేసుకునేటటువంటి విధానాన్ని గురించి ఆలోచించటం లేదు. అయితే అసలు సిసలైనటువంటి త్యాగం ఏమిటి? అరిషడ్ వర్గాలను త్యాగం చేయాలి, తమో రజోగుణాలను వదిలేయాలి, చెడు సంస్కారాలను పూర్తిగా కోకటి వేర్లతో సహా తొలగించుకోగలగాలి. అందుకు సమూల శాశ్వత పరిష్కారం ఏంటి? సంస్కారాలను తొలగించుకోవటం కాదు, సంస్కారాల స్వభావాన్ని మార్చుకుంటే చాలు. ప్రతికూలత స్థానంలో అనుకూలతను ఏర్పరచుకుంటే చాలు. కావాలి అనేటటువంటి భావనలో ఇవ్వాలి అనే భావనను పెంపొందించుకుంటే చాలు. సరిపోయింది అనే భావన ఉంటే చాలు. సంతృప్తిగా జీవించాలనే భావన ఉంటే చాలు. పుట్టుక మరణాల మధ్య జీవితాన్ని గురించి ఆలోచించడం కాదు, పుట్టుకకు ముందు మరణం తర్వాత కూడా జీవితం ఉంది అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందగలగాలి. మనిషి యొక్క భౌతిక దేహం వెళుతుంది, కానీ సూక్ష్మ శరీరం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి స్థూల శరీరానికి మరణం ఉంటుంది, సూక్ష్మ శరీరం కొనసాగుతుంది అనే భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు శారీరక సుఖానికి, ఇంద్రియాల వినోదానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వరు. శారీరక ఇంద్రియ మట్టలో జీవించే వాళ్ళు మాత్రం నరక యాతనను అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళ జీవితం ఒక రకంగా నికృష్టంగా ఉంటుంది, ప్రమాదకరంగా ఉంటుంది, దానవత్వంతో ఉంటుంది. వాళ్ళ ఉనికి సమాజానికి ప్రమాదకరం అవుతుంది. అందుకే చాలామంది జీవితాన్ని దుర్వినియోగపరుచుకుంటూ, సమాజాన్ని కలుషితం చేస్తూ, సమాజానికి ఉపయోగపడాలనేటటువంటి భావనను పూర్తిగా వదులుకొని అంతరంగాన్ని కలుషితం చేసుకొని దాన్నే ప్రపంచానికి అందిస్తూ యాంత్రికమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి శారీరక మమకారం, ఇంద్రియాల వినోదం చాలా ప్రమాదకరమైనవి. మేధావులంతా వాటి కోసం పరితపిస్తున్నారు. మేధావులలో పైకి మాత్రం శుచి శుభ్రత ఉంటుంది, కానీ అంతరంగం మాత్రం పూర్తిగా కలుషితం అవుతుంది. పేదవాళ్ళను గమనించండి, వాళ్ళు బయటికి మురిగ్గా కనిపిస్తుంటారు, లోపల మాత్రం శ్రమశక్తిని వెచ్చించి ధనాన్ని సమకూర్చుకొని ఆ డబ్బుతో భుజిస్తూ ఉంటారు. ప్రస్తుతం అందరూ కూడా చట్టం, న్యాయాలను రూపొందించుకొని న్యాయార్జితాన్ని గురించి ఆలోచిస్తున్నారు. చట్టపరమైనటువంటి సంపాదన కోసం పరితపిస్తున్నారు. చట్టాన్ని గురించి ఆలోచించే వాళ్ళ హృదయ మట్టం మూసుకొని ఉంటుంది కదా. హృదయ మట్టం తెరుచుకోవాలంటే చట్టాన్ని అధిగమించగలగాలి. అందుకే ఆధ్యాత్మిక మార్గం వినటానికి, తెలుసుకోవటానికి, బోధించడానికి, ప్రచారం చేయడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ అనుభవంలోకి రావటం చాలా కష్టం. అనుభవించినటువంటి వ్యక్తి జయించగలుగుతాడు.
అనుభవాన్ని గురించి ప్రచారం చేసే వ్యక్తి తనను తాను సంతృప్తికరంగా శుద్ధి చేసుకుంటాడు, ప్రపంచాన్ని శుద్ధి చేసేటటువంటి అర్హతను పొందుతాడు. అనుభవం లేకుండా ప్రచారం చేసిన ఆత్మవంచన అవుతుంది, అంతరాత్మకి విరుద్ధమైనటువంటి జీవన విధానం అవుతుంది. అయితే దీనికి సొల్యూషన్ ఏమిటి, పరిష్కారం ఏంటి? మనిషి కోరికలు కాదు, ఆశయాలు కాదు, సంకల్పాలు కాదు, బలమైన దృక్పథం ఉండాలి. నా జీవితంలోని ప్రతి క్షణం, నా శరీరంలోని ప్రతి కణం, పుట్టుక నుండి మరణం వరకు నా జీవితం ద్వారా ఒక ఆదర్శ ఆధ్యాత్మిక ప్రేమ ప్రపంచం రావాలనేటటువంటి బలమైనటువంటి దృక్పథంతో జీవితాన్ని కొనసాగించేటట్లయితే అటువంటి వ్యక్తికి ప్రకృతి హారతలు ఇస్తుంది, నీరాజన పడుతుంది, రక్షిస్తుంది, కన్నబిడ్డలా అతన్ని సురక్షితంగా ముందుకు నడిపిస్తుంది. ప్రకృతికి అనుగుణంగా జీవించే వ్యక్తిని ప్రకృతి నిరంతరం కాపాడుకుంటుంది. ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ఉండి కఠోర సాధన చేసిన సాధనలు మొత్తం బూడిదలు పోసిన పన్నీరు అవుతాయి. అందుకే మీరు గమనించండి, ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి దశాబ్దాల తరబడి సాధనలు కొనసాగించే వాళ్ళు కొంతమంది రుగ్మత నుండి బయటపడలేకపోవడానికి మూల కారణం ఏంటంటే వాళ్ళు మనసును మార్చుకోకుండా కఠోర సాధనలు చేస్తున్నారు. మైండ్ సెట్ మారాలి, మెంటల్ ప్రిపరేషన్తో సాధన కొనసాగించాలి తప్ప మనసులో కలుషితం ఉండి సాధన కొనసాగించేటట్లయితే ఆ సాధన వలన కలుషితం ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే ఉండదు కదా. అందుకే జీవితాన్నే సాధనగా మార్చుకోవాలి. అందుకేమిటి, బలమైన దృక్పథం ఉండాలి. ఆ దృక్పథంలోకి ప్రవేశించాలంటే అర్హత ఉండాలి. ఏమిటి అర్హత? తన అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకోవాలి, జీవభావాన్ని కరిగించుకోవాలి. జీవభావం కరిగిపోతే జీవుడే దేవుడు అవుతాడు. జీవుడు లేని దేహంతో జీవితాన్ని కొనసాగిస్తాడు. జీవుడు లేని దేహంతో జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు జీవితం ఒక ఆటలాగా ఉంటుంది. దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారు, కానీ దేనిలో ఇరుక్కొని పోయే ప్రసక్తి లేదు. దాన్నే జ్ఞానావస్థ అంటారు. జ్ఞానావస్థలో జీవించేటటువంటి వ్యక్తి జీవితం తామరాకు మీద నీటి బొట్టులా ఉంటుంది. ప్రపంచంలో ఎంత కలుషితం ఉన్నప్పటికీ కలుషితాన్ని లోపలికి అనుమతించే ప్రసక్తే ఉండదు. కాబట్టి ఆ కలుషితం బయటికి పోవాలంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే జ్ఞానమే మాయ అనేటటువంటి విషయాన్ని రుజువు చేస్తుంది. జ్ఞానం మాయైనప్పుడు, సమాచారం మాయైనప్పుడు, ఆలోచనలు మాయైనప్పుడు, చైతన్యవంతం మాయైనప్పుడు, ప్రజ్ఞ కూడా మాయ అయినప్పుడు, ప్రపంచమే మాయ అయినప్పుడు, ప్రకృతి మాయ అయినప్పుడు, విశ్వమే మాయ అయినప్పుడు ఇక మనం లోపల శూన్య స్థితిని పొందగలుగుతాం కదా. కాబట్టి జీవితం సున్నాతో మొదలవుతుంది, సున్నాతో కొనసాగుతుంది, సున్నాతో అంతమవుతుంది. వచ్చేది నీది కాదు, పోయేది కూడా నీది కాదు. ఉన్నది నీది కాదు, పోయింది కూడా నీది కాదు. వస్తువు ఒట్టి చేతులే, పోతు కూడా ఒట్టి చేతులే. ఎంటీగా వచ్చాం, ఎంటీగా వెళతాం. మధ్యలో మనం పొందేది మొత్తం కూడా ప్రపంచం నుండి వచ్చింది. మనం చనిపోయిన మరుక్షణమే ప్రపంచం దాన్ని మరలా తిరిగి తీసుకుంటుంది. ఎలా వచ్చామో అలా వెళతాం తప్ప మనం తీసుకెళ్ళేదంటూ ఏమీ ఉండదు. తీసుకెళ్ళేది ఏమీ ఉండదని తెలుసుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు? జీరో స్టేట్లో ఉంటాడు. జీరో స్టేట్లో ఉన్న వ్యక్తి నిరంతరం ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు, ప్రేమను పంచుతూ ఉంటాడు. ప్రేమను పంచుతున్నప్పుడు ప్రేమను పొందే అవకాశం ఉంటుంది. అసలు శరీరమే లేదనే భావన ఉంటే దాన్ని పోషించవలసిన అవసరమే ఉండదు. జీరో స్టేట్ నుండి కార్యక్రమాలను కొనసాగిస్తున్నప్పుడు ఫలితాన్ని ఆశించే అవసరమే ఉండదు. ఫలితం లేని కర్మలు జరుగుతుంటే అది కర్మయోగం అవుతుంది. జీరో స్టేట్ నుండి కర్మలను కొనసాగిస్తున్నప్పుడు ఆ కర్మల పట్ల ఎటువంటి ఆసక్తి ఉండదు. నేను చేస్తున్నాను అనే భావన ఉండదు, కానీ బలమైన దృక్పథం మాత్రం ఉంటుంది. దృక్పథంతో సమాజానికి విశిష్టమైన సేవలు అందించేటటువంటి వ్యక్తులు సంపూర్ణ స్వేచ్ఛలో ఉంటారు. స్వేచ్ఛతో జీవించేటటువంటి వ్యక్తి సమాజానికి తప్పనిసరిగా న్యాయం చేస్తాడు. బంధాలలో ఉన్నటువంటి వ్యక్తి
సమాజానికి ఎంత సేవ చేసినా సేవ మొత్తం బుడిదలు పోసిన పన్నీరు అవుతుంది. అందుకే సేవ గొప్పదా సాధన గొప్పదా అని మనం ప్రశ్నలు వేసుకునేటట్లయితే రెండూ గొప్పవే. సేవ లేకుండా సాధన లేదు, సాధన లేకుండా సేవ లేదు. కానీ సేవలు ఇరుక్కొని పోకూడదు, సంపూర్ణ స్వేచ్ఛను పొందాలి. సంపూర్ణ స్వేచ్ఛను పొందిన తర్వాత గదుల్లో కూర్చోకూడదు, మౌనంగా ఉండకూడదు. తాను పొందినటువంటి అనుభవాన్ని ప్రపంచానికి తప్పనిసరిగా తెలియజేస్తూ ఉండాలి. విశిష్టమైన ఆధ్యాత్మిక సేవలను అందిస్తూ ఉండాలి. ఆదర్శ ఆధ్యాత్మిక ప్రేమ ప్రపంచం కోసం పరితపిస్తూ ఉండాలి. ఆ విధంగా అతని కార్యక్రమం అంటూ ఒకటి ఉంటుంది, కానీ ఫలితాన్ని మాత్రం ఆశించే ప్రసక్తి లేదు. కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, నేను చేస్తున్నాను అనే భావన ఉండదు. చూసారా, ఇది కీలకమైనటువంటి రహస్యం అంటే. కాబట్టి త్యాగం అనేది ఎలా ఉండాలంటే అంతరంగాన్ని శుద్ధి చేసుకోవటమే త్యాగం అవుతుంది. భౌతిక ప్రపంచంతో ఉన్నటువంటి బలమైన సంబంధాన్ని వదులుకోవటమే త్యాగం అవుతుంది. కామము, క్రోధము, లోభము, మోహము, మదం, మాత్సర్యాలను సమూలంగా కోకటి వేళ్లతో సహా వదిలించుకోవటమే త్యాగం అవుతుంది. కాబట్టి త్యాగం అంటే భౌతిక సంపదను అందరికీ పంచడం కాదు, భౌతికపరమైన సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం కాదు. ఎవరికైనా భౌతికపరమైన సహాయం చేసినా దాన్ని వాళ్ళు పెద్దగా ఉపయోగించుకోరు, వాళ్ళని ఇంకా బలహీనపరిచినట్లు అవుతుంది, బానిసలుగా తయారు చేసినట్లు అవుతుంది. అందువల్ల మనల్ని మనం శుద్ధి చేసుకోవటమే అసలు సిసలైనటువంటి త్యాగం అవుతుంది. అంతరంగం ఖాళీ అయితే అదే స్వచ్ఛమైనటువంటి సాధన అవుతుంది. అంతరంగం కలుషితంగా ఉండే విధంగా ఎటువంటి సాధనలు చేసినా ఆ సాధనల వల్ల ఫలితం రాకపోగా తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది. అందువల్ల మనం ఏం చేయాలి? మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, అదే త్యాగం అంటే. మనల్ని మనం సంస్కరించుకోవాలి, అదే త్యాగం అంటే. మన లోపాలను మనం సవరించుకోవాలి, అదే త్యాగం అంటే. మన బలహీనతలను మనం తొలగించుకోవాలి, అదే త్యాగం అంటే. మనల గురించి మనం లోతుగా అధ్యయనం చేయాలి, అదే త్యాగం అంటే. మనల్ని మనం విమర్శించుకుంటూ ఉండాలి, అదే త్యాగం అంటే. ఎప్పుడైతే మనల్ని మనం విమర్శించుకుంటూ ఉంటామో అప్పుడు ఎలా ఉంటుంది? మన లోపాలు మనం సవరించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకు జీవితాన్ని గురించి లోతుగా విశ్లేషణ చేసుకోవాలి. బుద్ధి మట్టాన్ని, హృదయ మట్టాన్ని వికసింపజేసుకోవాలి. హృదయ మట్టాన్ని కూడా దాటి ఆజ్ఞ చక్రానికి వెళ్ళాలి. చిత్తమయ కోశాన్ని శుద్ధి చేసుకోవాలి. చిత్తమయ కోశాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత హృదయ మట్టం నుండి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉండాలి. కాబట్టి మరొకసారి స్పష్టంగా తెలియజేస్తున్నాను, హృదయ మట్టంలో ఇరుక్కోకూడదు. హృదయ మట్టాన్ని దాటి ఆజ్ఞ చక్రానికి వెళ్ళాలి. అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకున్న తర్వాత క్రింద చక్రాలు మొత్తం శుద్ధి అవుతాయి. శారీరక మమకారం ఉండదు, ఇంద్రియాల వినోదం ఉండదు, మానసిక ఘర్షణ ఉండదు, బుద్ధిలో పక్షపాతం ఉండదు, హృదయ మట్టం మూసుకొని ఉండదు, అన్నీ శుద్ధి అవుతాయి. క్రింద ఉన్నటువంటి 5 మట్టాలు శుద్ధి అయ్యాయి అనుకోండి, అదే త్యాగం అంటే. కాబట్టి త్యాగంలోనే యోగం ఉంది. యోగం అనుభవంలోకి రావాలంటే త్యాగం కావాలి. త్యాగాన్ని విస్మరించి యోగా చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకే ప్రవేశించే వాళ్ళు అనూహ్యంగా ఉన్నారు, పరిణతి చెందే వాళ్ళు వేళ్ల మీదనే ఉన్నారు. అందుకు మూల కారణం ఏంటంటే మైండ్ సెట్ మారలేదు, ఆలోచన విధానం మారలేదు, జీవన విధానం మారలేదు, అలవాట్లు మారలేదు, జీవన సరళి మారలేదు, జీవన శైలి కూడా మారలేదు. లౌకిక జీవితం ప్రశాంతంగా, నియమబద్ధంగా, నల్లేరు మీద బండిలాగా నైతిక విలువలతో, ధర్మబద్ధంగా, శీల సంపదతో కొనసాగితే అసలు ఇక సాధన యొక్క అవసరం ఏముంటుంది? వీటన్నిటిని వదిలేసి కఠోరంగా సాధన చేసిన సాధన మొత్తం బుడిదలు పోసిన పన్నీరే కదా. కాబట్టి ఇది మనం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించడం పెద్ద విశేషం కానే కాదు. ప్రవేశించి పరిణతి చెందకపోతే తీవ్రమైన అసంతృప్తి కలుగుతుంది. అసంతృప్తితో జీవించడమే నేరం అవుతుంది. సంతృప్తి నుండి సమాధి లభిస్తుంది తప్ప అసంతృప్తి నుండి సమాధి లభించే ప్రసక్తి లేదు. కాబట్టి మిత్రులారా, త్యాగము, యోగము రెండింటిని జాగ్రత్తగా విశ్లేషించుకోండి. యోగం అంటే జీవభావాన్ని కరిగించుకొని జీవుడే దేవుడిగా మారి
ఆ దివ్యత్వం నుండి ఆధ్యాత్మిక ఆదర్శ ప్రేమ ప్రపంచం కోసం బలమైన దృక్పథంతో జీవితంలోని ప్రతి క్షణాన్ని, శరీరంలోని ప్రతి కణాన్ని సమాజానికి అంకితం చేయటమే. విశ్వవ్యాప్త భావంలో ఉండి సమాజానికి సేవ చేయాలి తప్ప సమాజంలో ఇరుక్కొని పోతే విశ్వవ్యాప్త భావం లభించే ప్రసక్తి లేదు. అందుకే సేవా కార్యక్రమాల ముమ్మరంగా పాల్గొనే వాళ్ళు కూడా ఒక దశకు చేరిన తర్వాత అసంతృప్తిని పెంచుకుంటున్నారు. ఎందువలన పూర్ణ స్థితి నుండి సేవ చేయటం వేరు, పరిమిత స్థితి నుండి సేవ చేయటం వేరు. హృదయ మట్టం నుండి సేవలు చేయటం కాదు. ఆగ్నేయ చక్రాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకొని ఆ చక్రం యొక్క స్థితి నుండి హృదయ మట్టాన్ని ఉపయోగిస్తూ సమాజానికి సేవ చేయాలి. అందుకు శరీరం ఆరోగ్యంగా ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి, బుద్ధి పక్షపాతంలో ఉండకూడదు, హృదయ మట్టం వికసించాలి, ఆగ్నేయ చక్రంతో చిత్తమయ కోశాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకోవాలి. ఇటువంటి విధానంతో ముందుకు సాగుతారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.